మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ప్రజెంట్ మనం భద్రాద్రి కొత్తగూడెం సిఆర్ క్లబ్ దగ్గర అయితే ఉన్నాం. రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి గారు అయితే మన కొత్తగూడెం అయితే ఈరోజు రావడం జరిగింది. తను ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఇది మొదటిసారి కావడంతో ప్రజలైతే ఎవరైతే ఉన్నారో చాలా గొప్పగా ఆహ్వానం అయితే పలికారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలో ఎమ్మెల్యే గారు అదేవిధంగా రేణుకా చౌదరి గారి చేతుల మీదుగా షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి ఈ చెక్కులను కూడా వారి చేతుల మీదుగా ప్రజలకైతే అందించడం జరిగింది. దీని తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను కూడా రేణుకా చౌదరి గారు స్వయంగా తాను వెళ్ళి సందర్శించడం జరిగింది. ప్రస్తుతానికైతే మనం భద్రాద్రి కొత్తగూడెం క్లబ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ప్రజలకైతే వారి చేతుల మీదుగా చెక్కులు అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దామండి. మొన్న కేబినెట్ నిర్ణయం తీసుకొని బీసీ కులగణపై 42% ఉద్యోగ అవకాశాలు, రాజకీయాల్లో అవకాశాలు కలిగించే నిర్ణయానికి ఇవాళ జిల్లా అంతా కూడా నేను పర్యటన చేస్తూ చాలామంది ముందుకొచ్చి స్పందించి పండగలుగా ఇక్కడ జరుపుకుంటున్నాము. అదే సందర్భంగా ఇవాళ కొత్తగూడెం రావటం, శాసనసభ్యులు వారు కోనవినేని సాంబశివరావు గారు వెరీ కైండ్లీ నాకు ఒక ఇన్విటేషన్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చి షాదీ ముబారక్ అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్స్ పంచడం జరిగింది. సమాజంలో నిజంగానే భావిస్తే ఒక మహిళ ఎన్ని కష్టాలకి గురి అవుతుంది, ఆడపిల్ల పుడితే అయ్యో అని అనుకునే సమాజానికి ఒక మార్పుగా ఇవాళ మనం ఈ కార్యక్రమాలు చేపట్టుకోగలుగుతున్నాము. దీనివల్ల ఎవరు కూడా ఆడపిల్ల పుట్టిందే అని బాధపడకుండా అవకాశాలు తీసుకొని వాళ్ళందరికీ కూడా సమానంగా చదువు అవకాశం కలిగిస్తే ఎవరైనా ఎదగలుగుతారు ఈ భారతదేశంలో అనే నిర్ణయానికి కట్టుబడిగా ఈ కార్యక్రమాలు చేపడుతూ తిరుగుతున్నాము. అదేవిధంగా కొత్తగూడెంలో గత చరిత్ర మీరు తిరగేసి చూస్తే ఇక్కడ ఎన్నో సెంట్రల్ ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అందుకని ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకోవటం ఎంతైనా మంచిదని ఆ రోజుల్లోనే కేంద్ర టీంని, సివిల్ ఏవియేషన్ టీంని ఇక్కడ పిలిపించడం, వాళ్ళు సర్వేలు చేయటం, ల్యాండ్ మనం కేటాయించుకోవటం, అదేవిధంగా ఇక్కడ అన్ని పర్మిషన్లకి మనం ఏర్పాటు చేసుకున్నాము. అన్ఫార్చునేట్లీ అప్పుడు నేను ఎలక్షన్ ఓడిపోవటం ఇది మూలపట్టడం జరిగింది. ఏదేదైనా మళ్ళీ కూడా ఇప్పుడు కేంద్ర మంత్రితో మాట్లాడటం, ఆయన నాకు మాట ఇచ్చారు. ఇక్కడ కొత్తగూడెంలో మనం ఎయిర్పోర్ట్ తప్పకుండా స్థాపించుకోగలుగుతామనే పూర్తి నమ్మకం. అలాగే రేణుకా చౌదరి గారు వస్తుందంటేనే ఒక జ్వాల, ఒక అగ్ని జ్వాలలాగా ఆ విధమైనటువంటి గొప్ప ధైర్యం, సాహసం, అలాగే చొరవ సోనియా గాంధీ గారి దగ్గర కానీ, రాహుల్ గాంధీ గారి ఇప్పుడు అప్పుడు రాజీవ్ గాంధీ గారి దగ్గర కానీ, అంతకుముందు ఎన్టీ రామారావు గారి దగ్గర కానీ ఎవరి దగ్గర తీసుకుని వెళ్ళేటువంటి ఎవరి దగ్గర ప్రజల అసలు భయమని ఆ పదవి మేడం గారి ఒంట్లో లేదు. అటువంటి ఆ నాయకురాలకి నాకు ఆమె అంటే చాలా అభిమానం, గౌరవం.
అందువలన వారిని నేను ప్రత్యేకంగా ఇక్కడ ఆహ్వానించాను, రమ్మని చెప్పి. వారు నా ఆహ్వానాన్ని నుంచి వచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా మేడం గారిని క్షమాపణ కోరుతున్నాను. ఎందువల్లంటే నాకు అనివార్య కారణాల వల్ల మీ అందరినీ కూడా క్షమాపణ కోరుతుంది. పెద్దలు చిన్నపిల్లల్ని ఎక్కువసేపు కూర్చోబెట్టినాం, ఊహించకుండా మేమేదో 10-10:30 పెట్టుకుంటే అక్కడ ఇంపార్టెంట్ నాయకులు గోదావరి దేవతలో చనిపోవడంతో అటు తప్పనిసరిగా పోయి రావడంతో ఆలస్యమైంది. మేడం గారిని కూడా నన్ను మన్నించమని కోరుతూ, మిమ్మల్ని అందరూ కూడా మన్నించమని కోరుతూ, సమయం ఎక్కువ తీసుకోవడం న్యాయం కాదు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని మేడం గారు చేతుల మీదుగా జరుగుతాం. ఎప్పుడు నా ఉదయం మేడం గారు చేతుల మీద జరిగి ఎంతమంది కొద్ది మందికి ఇస్తారు, సింబాలిక్గా ఇస్తారు, సాంప్రదాయకంగా ఇస్తారు. తర్వాత మన అధికారులకి కానీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఉదయ్ గారిని ఆ పేరు పిలిచి మేడం గారితో పంపిణీ కార్యక్రమం చేపట్టవలసింది కోరుతున్నాను.